వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పనసకాయ ముక్కలతో బిర్యానీ చేసుకుని టమాటా సూప్ చేసుకుందాం. పనసకాయ బిర్యానీ ముక్క మెత్తగా ఉడికి చాలా టేస్ట్గా ఉండాలంటే మనం ఇప్పుడు వీడియోస్ వద్దాం. ఇవి పనసకాయ ముక్కలు బిర్యానీ చేసుకున్నాం. ఇవి శుభ్రంగా కడిగేసాను. వేడి నీళ్ళతో కూడా ఒకసారి కడుక్కుంటే చాలా బాగుంటాయి ముక్కలు ఫ్రెష్గానే. ఇప్పుడు మనం పెరిగేసుకుందాం. ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పసుపు, బిర్యానీ మసాలా పొడి వేసేసుకుని కలుపుకొని ముక్కలకు బాగా పట్టాక ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక గంట సేపు. కలిసిపోయిన ముక్కలు ఇవి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలి. బియ్యం కూడా ఒక 2 గంటలు నానబెడితే బిర్యానీ బాగుంటుంది. టమాటా సూప్ చేసుకుందాం. నీళ్ళు మరుగుతున్నాయి. 2 టమాటాకాయలు శుభ్రంగా కడుక్కొని నీళ్ళల్లో వేసుకొని టమాటా పగలు కానీ తీసేసుకోవాలి. మేము చూసుకున్నాం. ఇలా ఎగ్స్ పగిలినట్టు పగులుతుంది. టమాటా ఉడికిపోయాక తీసేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. టమాటా సూప్ చేసుకుందాం. టమాటాలు ఉడకబెట్టుకున్నాం కదా, ఇలా ఒలిసేసుకోవాలి. అలా ఒలిసేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకుందాం. టమాటాలు ఒలిచేసాను కదా, ఈ అవసరం లేదు మనకి, ఇంకా తీసేసుకోవచ్చు. 2 యాలక్కాయలు, 4 లవంగ ముక్కలు, దాల్చిన చెక్క, సోపు, కొద్దిగా ఆయిల్ పోసి వేపాను. అల్లం పేస్టు, ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఆయిల్లో వేపుకోవాలి. ఇవి అన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద దాకపెట్టి ఆయిల్ వేసాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ పట్టదు. ఇప్పుడు మనం ఈ ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడరు, కొంచెం షుగరు చిటికెడు, 3 వాటర్ పోసి కలుపుకుందాం. వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి కలుపుకోవాలి. వేసేస్తున్నాను తాలింపులో. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి, కాయల పళ్ళంగా వేసుకుంటే సూప్ బాగుంటుంది. ఈ సూప్ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటా, ఉల్లి, మసాలా వేసేస్తున్నాను. చింతపండు కొద్దిగా ముందుగానే పులుసు పిసి పక్కన పెట్టాను, వేసేస్తున్నాను. సూపు ఎక్కువ మరగక్కర్లేదు. టమాటా ముందుగా ఉడికిపోయింది. ఉల్లిపాయ అవి నూనెలో వేగిపోయినాయి కనుక వాటర్ పోస్తున్నాను. కొంచెం పడుతుంది వాటర్. కొత్తిమీర వేసుకుందాం. కొంచెం స్టవ్ తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని సూపు ఉడికిపోయిందేమో చూసుకుందాం. ఉడికిపోయింది. సూప్ ఇలా ఉండాలి. కొంచెం కొత్తిమీర తురిమేస్తున్నాను. వేసేసి స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం. సూప్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. బిర్యానీకి
కుక్కర్ పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం. బిర్యానీ ఆకులు వేస్తారు. ఉల్లిపాయ వేసుకున్నాం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం అల్లం పేస్టు, కారం, బిర్యానీ మసాలా వేసేసుకుందాం. తగినంత ఉప్పు, పసుపు వేస్తున్నాను. మ్యాగ్నెట్లో మనం సరిపడగా వేసుకున్నాం కదా ఉప్పు, మసాలాలు. ఇప్పుడు బిర్యానీకి సరిపడి వేసుకున్నాం. మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టి 2 గంటలు అయ్యింది. పనసకాయ ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. సిమ్లో పెట్టి మగ్గబెట్టుకుందాం. మూత వేస్తాను. కిందేమో చూసుకుందాం. ముక్క పోయింది. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే ముక్క మెత్తగా ఉడుకుతుంది. బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో చూసుకోవాలి. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. వాటర్ పోస్తున్నాను. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం. నీళ్ళు మరగాలి. కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పుడ్లుగా వేసుకోవద్దు, ఆఫ్ వేసుకుందాం. పొంగుతుంది. సగం ఉడికేంతవరకు ఆఫ్ వేసుకుందాం. మంట హైలోనే ఉంచుకుందాం. నీళ్ళు మరుగుతున్నాయేమో చూసుకుందాం. నీళ్ళు మరుగు పట్టినాయి. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయటం వల్ల మెతుకు బాగుంటుంది, సిమడతో. కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నాను. బియ్యం ముందుగా 2 గంటలు నానబెట్టుకున్న బియ్యం వేసేస్తున్నాను. ఉడుకుతుందేమో చూద్దాం. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. సగం ఉడికిపోయింది. సిమ్లో పెట్టేసుకుని ఫుల్గా మూత వేసేసుకుందాం. సరే చూసుకుందాం. మగ్గిపోయింది. కొంచెం మగ్గితే బిర్యానీ అయిపోతుంది మనకి. ఇంకా అలాగే స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ప్లేట్ మూత వేసేసుకుందాం. మనం విజిల్ పెట్టుకోలేదు, ఎందుకంటే ఇవి నానబెట్టిన బియ్యమే కదా, త్వరగా అయిపోతుందని విజిల్ పెట్టలేదు నేను. దీనిపైన బరువు పెట్టుకుందాం. బరువు పెట్టుకుంటే ఆవిరి వచ్చి తొందరగా మగ్గిపోతుంది. బిర్యానీ అయిపోయిందేమో చూసుకుందాం. మగ్గిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. బాగా మగ్గిపోయింది. ముక్క ఉడికిందేమో చూసుకుందాం. మెత్తగా ఉడికిపోయింది. పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ నాన్ వెజ్ కంటే కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది టమాటా సూపు.
టమాటా సూపు ఉల్లి చట్నీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.